హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఫ్లవర్ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. నేను ఇలా కేక్ చేయక చాలా రోజులు అవుతుందండి. ఎప్పుడు కేక్ కావాలన్నా ఇంట్లోనే చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా ఈరోజు అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్లవర్ కేకు. ఈవినింగ్ అయింది కదండి, ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చాను. ఇంక ఈ బట్టలు అయితే మడత పెట్టి పెడుతున్నాను. ఇక్కడ మా సైడ్ వచ్చేసి ఇక్కడ నైట్ పడుతున్నాయండి వర్షాలు. పగలైతే ఏం లేదు, కొంచెం ఎండ కొంచెం చల్లగా అయితే ఉంటుంది. ఇంకా నేనైతే మార్నింగే బట్టలు అనేవి ఉతికి ఆరేసానండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఆరిపోయాయి, తీసుకొచ్చి మడత అయితే పెడుతున్నాను. ఇంకా అలాగే మర్చిపోతే వర్షంలో తడుస్తాయని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కేక్ చేస్తున్నాను అని చెప్పా కదండి. నేనైతే హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. ఈ షుగర్ వచ్చేసి సన్న షుగర్ తీసుకున్నా అండి. షుగర్ కొంచెం లావుగా ఉంది అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ నేను రిఫైండ్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండి. కేక్ చేసేటప్పుడు పల్లి నూనె అలా స్మెల్ వచ్చే నూనెలు ఉంటాయి కదండి, అవి అయితే అస్సలు యూజ్ చేయకూడదు. మీ దగ్గర నెయ్యి ఉన్నా కానీ నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా షుగర్ని నేనైతే మెల్ట్ చేసుకున్నాను అండి. ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక జల్లెడని పెట్టేసుకున్నాను. పైన 1 కప్పు మైదా అయితే వేసుకోవాలి. మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. 1 పించ్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే జల్లించుకోవాలండి. జల్లించుకోవడం కంపల్సరీ అండి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వచ్చింది. ఇలాగైతే జల్లించుకున్నాం కదా, కేక్ని ఎలా పడితే అలా కలుపుకోకూడదండి. నేను ఫస్ట్ అయితే పిండి కలవడానికి ఇలా అయితే కలిపాను. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా రౌండ్గా తీసుకొచ్చి కట్ చేయాలండి. ఎప్పుడైనా కేక్ ప్యాటర్న్ని ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కదండి, నేను వచ్చేసి హాఫ్ కప్పు మిల్క్ అయితే తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను అండి. హాఫ్ కప్పు మిల్క్ అయితే పట్టలేదండి, చూసుకుంటూ వేసుకోవాలి. నాకైతే హాఫ్ కప్లో కొంచెం పాలైతే మిగిలాయండి. కేక్ ప్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ ప్యాటర్ని 2 భాగాలు అయితే చేసుకోవాలి. ఇలా 2 భాగాలు చేసుకున్నాం కదా, ఇందులోకి 3 టేబుల్ స్పూన్ నేను కోకో పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే 2 రూపాయల బ్రూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్లు అయితే 2 తీసుకోవాలి. అవి ఒక బౌల్లో వేసుకొని పాలు అయితే సరిపడంత పోసుకోవాలి. ఆ బ్రూ పాలు కలిసేలా కలుపుకొని ఆ పాలని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. థిక్నెస్ చూసుకొని కలుపుకోండి. బ్రూ ప్యాకెట్లు అయితే నా దగ్గర లేవండి, లేకపోతే బ్రూవే వేసుకునేదాన్ని నేను వచ్చేసి మీకు చూపించడం కోసం. కోకో పౌడర్ని కూడా జల్లించుకున్న తర్వాత కోకో పౌడర్ని ఈ ప్యాటర్లో కలిసేలా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా అనిపించింది నాకు వచ్చేసి, నేనైతే 2 టేబుల్ స్పూన్ పాలు అయితే పోసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ బాండీలోకి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను అండి. ఒక్కసారి యూజ్ చేస్తే చాలు. ఇంకా మేము ఎప్పుడు కేక్ చేయాలి అన్నప్పుడల్లా ఈ సాల్ట్ అయితే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. నేనైతే ఇలా కేక్ బేక్ చేసినమ్మంటే పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో వేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకా స్టాండ్ లేదని చెప్పేసి నేనైతే ప్లేట్ పెట్టేసుకున్నాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని 15 నిమిషాలు అయితే ఉంచాలండి. ఇప్పుడు నేను వచ్చేసి స్టీల్ బౌల్, మందం బౌల్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఎలాంటిదైనా కొంచెం మందంగా ఉన్న బౌల్ అయితే తీసుకోండి. ఈ బౌల్కి నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు నేను మైదా అయితే వేసుకుంటున్నాను. ఇలా మైదా వేసుకొని బౌల్కి అయితే అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసుకోండి.
ఇలాగైతే అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కేక్ బ్యాటర్ అనేది వేసుకోవాలి. నేనైతే వైట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్లు వైట్ బ్యాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకుంటూ రండి. ఈ కేక్ ప్యాటర్ని మధ్యలోనే వేసుకోవాలండి. ఇలా 3 టేబుల్ స్పూన్లు వైట్ ప్యాటర్ వేసుకున్నాం కదా కేక్ ప్యాటర్. ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ ప్యాటర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. మధ్యలోనే వేసుకోవాలండి, అప్పుడే ఫ్లవర్ అనేది వచ్చింది. ఇలాగైతే వేసుకున్నాం కదా, చూడండి ఈ కేక్ చేయడానికి ఎంత ఇబ్బంది పడాలో. కానీ మనం మన చేతులతో చేసుకుంటే అదొక ఇది కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ రావడానికి నేను టూత్ పిక్ అయితే తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా చేయండి. ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సార్లు డిప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా కానీ రిమూవ్ అయిపోతాయి. ఇంకా 15 నిమిషాలు కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ బౌల్ని ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని 45 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ కేక్ని. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా పెరుగు వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. కేక్ చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి. మధ్యాహ్నం నేను పిల్లలు తిన్న ప్లేట్లు గ్లాసులు అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అండి. అక్కడ బౌల్ ఉంది కదా సింక్ దగ్గర అండి, అది మొన్న కొరియర్ చేసేటప్పుడు బౌల్ పెట్టేసామండి. దబరా పెట్టేసేసరికి ఆ స్టక్ అయిపోయి రావట్లేదండి. నేనైతే యూట్యూబ్లో ఒక వీడియో చూసి ట్రై చేశాను. బౌల్ అయితే నల్లగా అయిపోయింది, కానీ అది వచ్చేసి సక్సెస్ అయిందండి. నేనైతే బకెట్ నిండా వాటర్ తీసుకున్నాను. ఆ బకెట్లో ఈ దబరాలు అయితే పెట్టేశానండి. కొంచెంసేపు పెట్టేసిన తర్వాత స్టక్ అయిపోయిన 2 దబరాల మధ్యలో ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ మీద పెట్టాను. హై ఫ్లేమ్లో పెట్టానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా ఈజీగా వచ్చేసాయి. హాల్లో పడుకున్నామండి. ఈ టైం వచ్చేసి 6 అవుతుంది. వీళ్ళైతే ఇప్పుడు పడుకొని లెగిసారండి. 3కి అయితే పడుకున్నారు. ఇప్పుడైతే లేచారు. బెడ్రూమ్లో అయితే కరెంట్ సప్లై అనేది లేదు. కరెంట్ లేదని అడిగితే మా పక్కన వాళ్ళని ఒక లైన్ కట్ అయింది అంటున్నారండి వాళ్ళు. నాకైతే అర్థం కాదా, సరే అని చెప్పేసి అలాగా అన్నాను. ఇంకా ఇక్కడైతే మా పెద్దబాబు ఇప్పుడే పడుకొని వేశారు. చిన్నబాబు కదిలిస్తుంటే లేపిస్తున్నారు. फिर सरप्राइज होना तुम्हारा, क्या सरप्राइज होना? चिकन होना। क्या चिकन? नहीं, और कुछ सरप्राइज बना, तुम बताओ। तम्माल वो दबरा तम्माल वो बाउल, उसको क्या बोलते हैं? उठो, पानी नहा लेते हैं, पढ़ाई नहीं करते, फ्रेश अप होकर थोड़ी देर पढ़ाई करते, उसके बाद में सरप्राइज देती हूँ। రెడీ అవుతూ ఉందండి, ఇంకా ఉడకలేదు. 45 నిమిషాలు అయితే అవుతుంది. కేక్ ఎలా ఉందని చూద్దాం. మధ్యలో అయితే పెట్టి చూడండి. చూడండి ఇందాకలో ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చింది అంటే కేక్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ బౌల్ని బయటికి తీసుకోవాలండి. ఈ బౌల్ పూర్తిగా చల్లారాలి, అప్పుడే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చింది. పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్న ఇలా అనుకోవాలండి, చాకు హెల్ప్తో ఇలా అయితే అనుకోవాలి. ఇప్పుడు కేక్ని అయితే ఒక ప్లేట్లోకి ఇలా డన్ చేసుకోండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా ఫ్లఫీగా కూడా ఉందండి. పిల్లలు అయితే చదువుకుంటున్నారండి. అయితే పూర్తిగా చల్లారింది కదా, పిల్లల దగ్గరికి అయితే తీసుకెళ్ళి కట్ చేపిద్దాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. रुको लेते कि रुको केक कट करो। आज मेरा बर्थडे है। दोनों को कर लो। हैप्पी बर्थडे टू यू। हैप्पी చూడండి, కేక్ అనేది చాలా ఫ్లఫీగా వచ్చింది. కేక్ అయితే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నైట్కి అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అండి. స్పైసీగా వెల్లుల్లి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని చికెన్లో కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోవాలండి. ఇందులోకి నేను 4 లవంగాలు, 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క వచ్చేసి 1 ఇంచ్ అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి. నేను కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అండి. వెల్లుల్లిపాయలు 7 రెబ్బలు అయితే వేసుకున్నాను అండి. ఇవి వచ్చేసి కొంచెం లావుగా ఉన్నాయి, పెద్దవి, అందుకని చెప్పేసి 7 వేసుకున్నాను. మీ దగ్గర చిన్నవి ఉంటే గడ్డలు ఆ 1 గడ్డ అయితే వేసుకోండి. ఇంకా ఇలా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే 2 వేసుకుంటున్నాను నేను. ఈ ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మేము మ్యారినేట్ చేసుకొని చికెన్ పెట్టేసుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో అయితే వేసుకోవాలి. నేను పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఈ నైట్ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా అండి. మటన్ కర్రీ అయితే కొంచెం ఉంది, బెండకాయ ఫ్రై అయితే ఇంకొంచెం ఉంది. ఇంకా వాటి కాంబినేషన్గా ఇలాగ సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. మా పిల్లలు మటన్ అంత ఇష్టంగా తినరండి, చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చికెన్ని ఆనియన్స్లో కలిసేలా కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో చికెన్ని ఉడికించుకోవాలి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి రైస్ కూడా ఉడుకుతూ ఉందండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది.
ఇంకా చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేవి ఎన్ని వస్తాయో. ఇప్పుడు ఈ వాటర్తోనే చికెన్ ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం, మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఈ వాటర్ ఇంకి చికెన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చి చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయిద్దండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న స్పైసెస్ అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా, ఆ కారాన్ని అయితే వేసుకోవాలి ఇందులోకి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్, చికెన్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇలా కారం చికెన్లో కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చికెన్కి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా పట్టిద్ది. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్, టేస్టీగా స్పైసీ వెల్లుల్లి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పప్పుచారు రసంలోకి. నార్మల్గా రైస్లో అయినా కలుపుకోవచ్చండి. చాలా బాగా రైస్లో కలిసిపోయింది చికెన్ ఫ్రై అనేది. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అప్ అయి నైట్ డిన్నర్ అయితే చేయడమే. చికెన్ అయితే చాలా బాగా కుదిరిందండి. చూడండి రైస్లో వేసుకొని కలుపుకున్నా కానీ ఈ చికెన్ రైస్లోకి బాగా కలిసిపోయింది. స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇదే అండి ఈరోజు వ్లాగ్. సింపుల్గా మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరో వీడియోస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్